మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఏలూరు జిల్లా పోలవరం మండలం గుటాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కోవాసు జగదీశ్వరి ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి టాస్ వేయడం ద్వారా పోలీసులు శ్రీకారం చుట్టారు. అనంతరం క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ క్రీడాస్ఫూర్తితో ఆడాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడలను ప్రోత్సహించడం ఎంతో అవసరమన్నారు. టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించిన ఆమె క్రీడాకారుల ప్రోత్సాహార్థం 23,000 విరాళంగా అందజేశారు. ఒక మంచి ఉద్దేశంతో క్యాంప్స్ పెట్టినప్పుడు ప్రభుత్వం వారికి చక్కగా ఒక ఇస్తుంది. ఇక్కడ ఉండే పిల్లలకి నేను తెలియజేసేది ఏమంటే, ముఖ్యంగా మీ పీటీ సార్స్ వాళ్ళకి స్కూల్స్ స్టార్ట్ అయినప్పుడు చెప్పండి. సమ్మర్ క్యాంప్స్ అనేవి ప్రతి ఇయర్ కూడా జరుగుతూ ఉంటాయి. పీటీ పిల్లలు చూస్తూ ఉంటాం చాలా వరకు. ఇప్పుడు క్రీడలకి పురుష భేదం అంటే స్త్రీలు మగ పార్టిసిపేట్ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క స్కూల్లో, అలాగే ఇప్పుడు మనం సమ్మర్ కాబట్టి ప్రతి జిల్లాలో కూడా అనేవి నిర్వహిస్తున్నారు. దరిదాపుగా గ్రామీణ ప్రాంతాల్లో ఆడే క్రీడలు, అలాగే మనం క్రికెట్ తప్పించి వాలీబాల్ కానివ్వండి, ప్రతి ఒక్క క్రీడ ఎంకరేజ్ చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో మన డిస్టిక్ వచ్చేసి ఏలూరు జిల్లా క్యాంపులో డిఎస్సీలో కూడా సమ్మర్ క్యాంప్స్ కండక్ట్ చేయడం జరిగింది. పోలవరానికి మన నియోజకవర్గానికి వచ్చేసి దరిదాపు రూరల్ అండ్ అర్బన్ వచ్చేసి మొత్తం 44 క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. మన దురదృష్టమో అదృష్టమో మనకు తెలియదు, కానీ ఒక మంచి ఫార్వర్డ్ స్టెప్ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం ఇక్కడ క్యాంప్స్ అనేవి 2-3 పేర్లు అయితే ఇచ్చారు, కానీ వాళ్ళు ముందుకు రాలేదు. ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని ద్వారకానగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అద్దంకి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన వల్లపు పుల్లయ్య అనే 60 ఏళ్ల రైతు తన మోటార్ బైక్ పై వెళ్తుండగా వేగంగా వచ్చి కారు కొట్టింది. ప్రమాదంలో పుల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టానికి తరలించారు. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని కోతులబావి ఆంజనేయ స్వామి స్థల వివాదంపై పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ప్రముఖులు, భక్తులు సంయమనం పాటించాలన్నారు. ఒక వ్యక్తి స్థలం తనదని చేస్తున్నప్పటికీ మున్సిపల్ రికార్డులలో అది రోడ్డు మార్జిన్గా నమోదైందని కమిషనర్ గంగిరెడ్డి తెలిపారు. ఆలయ పెద్దలకు కూడా ఆ స్థలం ఆలయదారిని సర్వే చేయించి కోరినట్లుగా చెప్పారు. సమస్యను జిల్లా కలెక్టర్, సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకువెళ్లమని త్వరలో పరిష్కరిస్తామన్నారు. దయచేసి ప్రజలందరూ మాకు సహకరించాలి. ఇక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతినకోకుండా మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ మున్సిపాలిటీ సైటు, రెండవది ప్రైవేట్ వ్యక్తి సైటు నాదని చెప్పేసి రెండవ వ్యక్తి కూడా చేస్తున్నాడు. దాన్ని కూడా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయమని చెప్పేసి మేము గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా సబ్ రిజిస్టర్కు మేము పంపించడం జరిగింది. ఎమ్మిగనూరు పట్టణవాసులందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తూ బౌండరీస్ను డెమాలిష్ చేస్తాము, సో 14వ తేదీ కరసేనతో రాండి అని చెప్పి ఇచ్చిన పిలుపు అనేది ఇక్కడ వివాదం అయిపోయింది. అది ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఈ ఇస్తున్నారో వీరికి ఇది ఇక్కడ అనుకూలంగా ఉండే రకంగా దాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇది ఒక ప్రైవేట్ పర్సన్కు గవర్నమెంట్ మధ్యలో జరుగుతున్న ఒక వివాదంగా జరుగుతుంది. దీంట్లో మధ్యలో ఎటువంటి ప్రమేయము, ప్రాధాన్యత అవసరం లేని పర్సన్స్ ఇది వాళ్ళు ఓన్ చేసుకొని దీన్ని వివాదాస్పదం చేసి సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దయచేసి సాధారణ ప్రజలకు మేము ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఇది క్లియర్గా ఒక ప్రైవేట్ పర్సన్ పరిస్థితి అయింది. కాబట్టి మరీ ముఖ్యంగా సాధారణ జనాలకు ఇది మీరు అపోహ పొందకోకుండా ఇది ఖచ్చితంగా పబ్లిక్ చేసే రకంగా ప్రభుత్వం చేస్తూ ఉంది. మిగతా వాళ్ళు మధ్యలో రెచ్చగొట్టే వాళ్ళ మాటలు కానీ వాళ్ళు ఉన్నాయని చెప్తా. ఈ ఉపేందర్ రెడ్డి తర్వాత వీరేశ్వర మొత్తం 3 మీద చేసినాం. అది ఇంకా శాంతి భద్రతలు విఘాతం కలిగించే చర్యలు తీసుకున్నారంటే మాత్రం ఇంకా కఠినమైన చర్యలు తీసుకొని వీళ్ళైతే రౌడీ షీట్లు ఓపెన్ చేసే పరిస్థితి కూడా పోతామని చెప్పి ఖచ్చితంగా మేము సూటిగా హెచ్చరిస్తున్నామండి. థ్యాంక్ యూ.
నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. ఆదోని నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుందని మాదిరి సొసైటీ డైరెక్టర్ ముగ్దాం బాషా వ్యాఖ్యానించారు. కుప్పగల్ గ్రామ ఘర్షణలో గాయపడిన టీడీపీ కార్యకర్తను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల్లో తరచూ ఘర్షణలు చోటు చేసుకోవడం నాయకత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. కూటమి పెద్దలు ముందుగా ఏకతాటిపైకి రావాలని, లేకపోతే ఆదోనిలో ఫ్యాక్షన్ రాజకీయ వాతావరణం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు. కార్యకర్తల సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. ప్రభుత్వంలో మనం లేమో, దయచేసి మొక్కి చెప్తాను, మనకు గవర్నమెంట్ రాలేదు, మనం ఏం అభివృద్ధి చేసేకి ముందుకు పోవద్దండి. ముందుకు పోతే దాడులు చేస్తే మనం కాపాడే వాళ్ళు ఎవరు లేరు. మన పెద్దలు ఏం చేస్తారు, హాస్పిటల్లో పరామర్శిస్తారు, ఇంటికి పోతారని మన అన్న ఉమాపతి నాయుడు గారే చెప్పినారు నిన్న. వాళ్ళు తూర్పుకు పోతున్నారు, మనం పడమటికి పోతున్నాం. మన పెద్ద ఆయనది ఏం నడడం లేదు, మన పెద్ద ఆయన మన ఇన్ఛార్జ్ గారిది ఏం నడడం లేదు. కాబట్టి దయ ఉంచి చూసి ఆలోచన చేసి ముందుకు ఎడగండి. భార్య పిల్లలు ఉన్నారు, అందరికీ భార్య పిల్లల్ని చూసుకొని బతకాలని కోరుకుంటున్నాను. మాట వినడం లేదు అని అధికారులు ఎవరు మాట వినాలి? ఆదోన్లో టీడీపీ ఇన్ఛార్జ్ మాట వినాలా, ఎమ్మెల్యే గారి మాట వినాలా, ఇంకొక భాగమైన మన జనసేన మాట వినాలా? ఎవరు మాట వినాలా? అధికారులందరూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా అధికారులకి ఆదోని నియోజకవర్గంలో మేము పనిచేసే చేత కాదని ట్రాన్స్ఫర్లు పెట్టుకుంటున్నారు. కార్యకర్తలు నాయకులందరూ గమనించండి. అయ్యా బాబు, మనము సన్నకారు రైతులు, మనము చేసుకొని తింటే కడుపు నిండుతుంది, లేకపోతే లేదు. మనకెందుకు ఇవన్నీ? పెద్ద పెద్ద పోట్లకు పోయి మనం ఉడికి ఇబ్బంది పడతాము. దగ్గర పోయి ఫోన్ చేపిస్తారు, ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఫోన్ చేపిస్తారు, మల్లప్ప గారి దగ్గర ఫోన్ ఎవరికి పని చేయాలి అధికారులు? మీరు ముగ్గురు ఒక మాట మీదకి వచ్చి మీరు సర్వేంగా ఉంటేనే కదా ఈడ కూటమి పాలన నడిచేది. ఇప్పుడు నానాపురం చాగిది కూడా రేపు మర్నాడు పడేటట్లుంది గలాట. మీరు దయ ఉంచి పెద్ద మనుషులు ముగ్గురు కూడా దీన్ని సెటరేట్ చేసి ఆ గ్రామం ఏం కథ మీ ముగ్గురు దృష్టికి తీసుకొచ్చి మీరు వస్తేనే అధికారులకు మీ నుంచి వస్తేనే అధికారులు పనిచేసేటట్లు మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. జల్దంకి మండలం జమ్మలపాల గ్రామంలో నుడా లేఅవుట్ ను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ప్రారంభించారు, పరిశీలించారు. ఇక అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లేఅవుట్ యాజమానులు, ఫ్లాట్ల కొనుగోలుదారులు, మౌలిక వసతులు సమస్యలను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొచ్చారు. రోడ్లు, డ్రైనేజీ, భద్రత, శుభ్రత అంశాలపై ఎమ్మెల్యే స్పందిస్తూ 4 నుంచి 5 నెలల్లో అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ₹1 మా బ్రాహ్మణ ట్రైన్ జరగలేదు. సార్ ప్రకారం 18 crores వచ్చింది సార్. 18 crores సార్. 18 crores లో రోడ్లు ఉన్నాయి సార్. 2.1 kilometers రోడ్ చేయాలి. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఇంతకుముందు ఈ లేఅవుట్ని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ 18 crores వచ్చింది సార్. ఈ రోడ్స్ కానీ బ్యాలెన్స్ మిగిలిపోయిన రోడ్లు కానీ డ్రైన్స్ ఫిక్స్ చేసిన గజం రేట్ వచ్చి ₹4,999 సార్. సో సుమారుగా మనకేంటంటే ఒక ప్లాట్ టెండర్, ఆన్లైన్ టెండర్ సేల్స్ చేసేదానికి మా సైడ్ కాదంటే కాంట్రాక్టర్ అనే బాధ్యత మేము కొంత తీసుకోవాలి. తప్పకుండా దాన్ని కూడా తగ్గించేదానికి మీటింగ్లో పెట్టి ప్రయత్నిస్తానని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మీకు మంచి లేఅవుట్ అందించే బాధ్యత మాది. మీరు తీసుకోండి, నమ్మండి, చేస్తాం, చేసి తీరుతాం. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధన కోసం జూన్ 5న చలో భీమవర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఐక్యజాతీయ వ్యవస్థాపక నాయకులు డాక్టర్ గొళ్లమూడి రాజా సుందర్ బాబు తెలిపారు. మతం పేరుతో రిజర్వేషన్లు దూరం చేయడం అన్యాయమన్నారు. 1950 రాష్ట్రపతి ఉత్తర్వుల వల్ల క్రైస్తవులు, ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. రాజ్యాంగ హక్కులు, మత స్వేచ్ఛ రక్షణ కోసం పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పలు దళిత, క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఎస్సీ కులాలే కాబట్టి ఆ కులాలు అనుభవిస్తున్న ఏదైతే అంటరాంతనం, అత్యాచారాలు వీళ్ళు కూడా గురవుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇవ్వాల్సిందని చెప్పి ఒక రిపోర్టుని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిట్ చేయడం జరిగింది. ప్రభుత్వానికి వెళ్ళలేదు. మేము ఆ కమిషన్ ని మొన్న ఈ నెల 5వ తారీఖున కలిసి ఢిల్లీలో రంగనాథ్ మిశ్రా కమిషన్ నే మీరు కూడా కొనసాగించండి. ఆ రిపోర్ట్ లో ఏవైతే సిఫార్సులు ఉన్నాయో అదే సిఫార్సుల్ని మాకు అనుకూలంగా వ్రాసి కేంద్రానికి సబ్మిట్ చేసేయండి. చేసేది ఏదో త్వరితంగా చేయండి. కాదా క్రైస్తవ ముస్లిం మతాల పట్ల వివక్షత కాదా?
ఆర్టికల్ 15 ప్రకారం ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు. అందుకనే మేము ఈ నెల తర్వాత 15 రోజుల తర్వాత జూన్ 1వ వారం 5వ తారీఖున ఇక్కడ చలో భీమవరం కార్యక్రమాన్ని ప్రకటిస్తున్నాం. ఆ సమస్య ఏంటి? 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క సవరణ, లేకపోతే రద్దు. మా జనం బలం మీద ఆధారపడింది, మాలో ఉన్న చైతన్యం మీద ఆధారపడింది. రద్దా లేకపోతే సవరణ, ఏది చేసినా మాకు మంచి జరుగుతుందని చెప్పి మేము తెలియజేస్తూ గౌరవనీయ కలెక్టర్ గారికి మేము జూన్ 5వ తారీఖున భారీ ఎత్తున వేల సంఖ్యలో జనం వచ్చి వినతిపత్రం ఇస్తామని చెప్పేసి మేము కోరుతున్నాం. ఒకవేళ పర్మిషన్ అయిపోతే హైకోర్టు నుంచే పర్మిషన్ తెచ్చుకుంటాం. ఆర్టికల్ 19 మాకు అండగా ఉంది కాబట్టి ఎవరైనా అసోసియేషన్ పెట్టుకోవచ్చు, శాంతియుతంగా ఆందోళన చేయొచ్చు అని చెప్పి హైకోర్టు మరి గతంలో కూడా చాలా సంఘటనల్లో ఇచ్చింది కాబట్టి ఆ ప్రకారం గౌరవ కలెక్టర్ గారిని కూడా మేము కోరబోతున్నాము. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. టెక్కలి జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సందర్శించి అక్కడి దయనీయ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో మంచినీటి సమస్య, పారిశుద్ధ్య లోపాలతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు ఉండడం దురదృష్టకరమన్నారు. జగనన్న హయాంలో నిర్మించిన ఆసుపత్రిని నిర్లక్ష్యంతో సర్వనాశనం చేశారని ఆరోపించారు. వారం రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ప్రజా ఆందోళనలు చేపడతామన్నారు. ఒక ఎక్స్రేతో మీరు ఎంతమందికి మీరు ఎక్స్రే తీయగలుగుతారు ఒకే ఎక్స్రే మిషన్ తో? అలాగే డయాలసిస్ కు చూసినప్పుడు 13 ఉన్నాయి, మరొక 8 అయినా కావాలి. అసలే కిడ్నీ పేషెంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. డయాలసిస్ కోసం వచ్చి తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు. కూర్చున్న పేషెంట్స్ కు ఫ్యాన్ కూడా లేదు. 108 పూర్తిగా నాశనం అయిపోయింది. 108 సేవలు లేవు. హాస్పిటల్ కి అంబులెన్స్ లేదు. మంత్రి, ఏం చేస్తున్నావా నువ్వు? అంబులెన్స్ కూడా ఇచ్చుకోలేవా నీ కాన్స్టిట్యున్సీలో? నీ కాన్స్టిట్యున్సీలో కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు ఉన్న కాన్స్టిట్యున్సీలోని ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటే రాష్ట్రంలో ఏ దిక్కుమాలిన పరిస్థితులు ఉన్నాయో అంచనా వేయొచ్చు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మరి క్లీనింగ్ లేదు, శానిటైజేషన్ దౌర్భాగ్యంగా ఉంది, వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, శానిటైజేషన్ వెంటనే రెక్టిఫై చేయండి. తిరిగావా ఎక్కడైనా? వాడికైనా పోయావా? బాత్రూమ్స్కి వెళ్ళావా? టాయిలెట్స్కి వెళ్ళి చూసావా? అని వాట్స్ తిరిగావా? ఒకసారి అందరి డాక్టర్స్ నీళ్ళు కలిసావా? నీకేం తెలుస్తుంది? ఒళ్ళు బలిసింది బాగా. ప్రజలు అలా పోతే నీకేం పోయింది? మంత్రి అయిపోయినా కదా, ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తున్నారు. ఖబర్దార్ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు, హెచ్చరిక చేస్తున్నాను. వాటర్ సమస్య పరిష్కరించాలి. కలెక్టర్ గారికి నేను తెలియజేస్తున్నా. డీసీ శ్రీకాకుళం హెడ్ క్వార్టర్ లో సంబంధించి దంత వైద్యానికి సంబంధించి అసలు పరికరాలే లేవు. దంత వైద్యానికి సంబంధించి టీత్ ఏదైనా పోతే రిప్లేస్మెంట్ చేయడానికి అవకాశమే లేదు. కార్డియాలజిస్ట్ లేదు. కార్డియాలజిస్ట్ లేకపోతే అత్యవసర పరిస్థితి ఏంటి? గైనిక్ ఇష్యూస్ చాలా తీవ్రంగా ఉన్నాయి. పట్టించుకునే నాదుడు లేడు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయమని ఒక వారం రోజులు సమయం ఇస్తున్నాను నేను అచ్చెన్నాయుడికి, రామ్మోహన్ నాయుడికి, ఈ ప్రభుత్వానికి. లేదు అంటే ఇక్కడే నేను తీవ్రమైన ఆందోళన చేస్తాను. ప్రతిరోజు 8 గంటలకు వచ్చి నేను ఇక్కడే కూర్చుంటాను. డాక్టర్స్ కూడా లేటుగా వస్తున్నారని విన్నాను. ఒక 4-5 డాక్టర్స్ పనితీరు పర్వాలేదు. మిగతా డాక్టర్స్ అందరూ కూడా లేటుగా వస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఈరోజు మండే కార్డు వచ్చారు, రేపటి నుంచి అయితే రారు. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరంలోని ఎస్ఎంబీ చర్చిలో సంఘమిత్ర ఆర్ఎస్ జాన్ ఆధ్వర్యంలో దళిత క్రైస్తవ మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్, మాజీ ఐపీఎస్ పివి సునీల్ కుమార్, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం పాల్గొన్నారు. దళిత క్రైస్తవుల హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ప్రభుత్వాలు మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగ సవరణ ద్వారా హక్కులు సాధించుకోవాలని అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కుతో సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. మా పిల్లల బంగారు భవిష్యత్తుకు ఎవరైతే పాటలు వేస్తారో వారికి మాత్రమే ఓటు వేస్తాము. జై భీమ్. అలాగే చర్చికి వెళ్ళేవాళ్ళు కానీ, చర్చి సంఘాలు కానీ ఎవరు కూడా దాని మీద సీరియస్గా రెస్పాండ్ అవ్వలేదు. మేము 50,000 మందితో 2018 డిసెంబర్లో పక్కనే శ్రీకాకుళం జిల్లాలో మీటింగ్ పెట్టాం. ఈ డిమాండ్తో వీళ్ళు ఎవరు వచ్చారా? ఒక ఆయన వచ్చారు, అయితే రాలా. చర్చెస్ పార్టిసిపేషన్ లేదు. క్రిస్టియన్స్ కోసం మేము పోరాడుతూ ఉంటే మీరు టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్ ఉన్న దాంట్లో ఐటమ్ కూడా వచ్చింది చదవండి. దళిత క్రిస్టియన్స్ దళిత హోదా కావాలని ఏం పోరాడుతుంది. దళిత పోలీస్ ఆఫీసర్ ఈస్ స్పీర్ హెడ్ ఇన్ ద మూమెంట్, దళిత మూమెంట్ అని టైమ్స్ ఆఫ్ ఇండియాలో రిపోర్ట్ అయ్యింది. నేనేదో ఇవాళ వచ్చి ఇప్పుడు వాదనలు వినిపించి
సుప్రీంకోర్టు అనుకుంటే ఈ 1950 ఆర్డర్ని కొట్టేసేయచ్చు. ఇది కొట్టేస్తే అన్ని మతాల్లో ఉన్న ఎస్సీలకు ఎస్సీ హోదా వస్తుంది. స్పీడ్గా ఫాస్ట్గా వెంటనే దొరికేటువంటి సొల్యూషన్ జ్యుడిషియరీలో ఉంది, సుప్రీంకోర్టులో. ఎందుకంటే సుప్రీంకోర్టు ఈజ్ ది గార్డియన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని పరిరక్షించి రాజ్యాంగ విలువలను కాపాడుతూ. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం భవానీపుర గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. సర్వమత సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విఘ్నేశ్వర పూజ, పంచామృత అభిషేకం, ప్రత్యేక అర్చనలు, లక్ష్మీ గణపతి హోమం వంటి పూజా కార్యక్రమాలు వైదికంగా నిర్వహించారు. అనంతరం మహా అన్నదాన సమారాధన చేసి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. ఓహం పాపకర్మాం పాపాత్మా పాపసంభవః వాహిమాన్ కృపయాదేవా శరణాగతవత్సలా అన్యదా ఆశరణం నాస్తిత్మే వచనం మమ తస్మాత్ కారణ్య భావేన రక్షా మహేశ్వరః ఆత్మప్రదక్షిణమస్కారాన్ సమర్పయామి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతప్రదక్షిణా పదే పదే. పాపోహం పాపకర్మాం పాపాత్మా పాపసంభవః రాహిమాన్ కృపయాదేవా శరణాగతవత్సలా అన్యదా ఆశరణం నాస్తిత్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్షా మహేశ్వరః ఆత్మప్రదక్షిణమస్కారాం సమర్పయామి. శాస్త్రాంగ నమస్కారాం సమర్పయామి. నమస్తే దేవదేవే నమస్తే పరమేశ్వర నమస్తే సభావతారాయ నమో నమః. సర్వేశ్వర దేవతా ప్రత్యర్థం శుభే సోమనే నమోస్తే. నమస్తే బాహుభ్యాం నమః. నమస్తే బాహుభ్యాం నమః. శుభం భోగరేణ్యం వర్గో దేవస్య దేవయో జోడ. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలానికి చెందిన విద్యార్థులు జాతీయ స్థాయి జేఈ మెయిన్స్ పరీక్షల్లో ప్రతిభ కనబరచడంతో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి వారిని శాలువతో సత్కరించారు. విద్యార్థులు ఉన్నత చదువులకు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి 8,000 ఆర్థిక సాయం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి జాతీయ స్థాయిలో రాణించడం గర్వకారణమన్నారు. గురుకుల విద్య ద్వారా సాధించిన విజయాన్ని కొనసాగిస్తూ రాష్ట్రాన్ని మంచి పేరు తీసుకురావాలని సూచించారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఏదైతే అఖిల, హన్సిక అనే ఇద్దరు మా వెల్దండ మండలికి సంబంధించిన అమ్మాయిలు ఈరోజు జేఈలో మెయిన్స్లో టాపర్గా వారు చదివి నిలిచినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారికి సన్మానించడం జరిగింది. అందులో భాగంగా గత ప్రభుత్వంలో గురుకులాలు స్థాపించి అందులో కాబట్టి అప్పుడున్న గురుకులాలో అప్పుడు పెట్టే కేసీఆర్ గారు పెట్టిన 100,000 గురుకులాలు పెట్టి అందరికీ విద్యను చదువుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే టాపర్గా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే హన్సిక కౌల్దొడ్డి గురుకుల స్కూల్ నుంచి వారు కూడా మంచి టాపర్గా నిలిచినందుకు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. నిర్మల్ జిల్లా కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న వరి, మొక్కజొన్న ధాన్యాన్ని సకాలంలో మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గాంజాల్ టోల్ ప్లాజా వద్ద లారీల సేకరణ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ ఖాళీ లారీలను గుర్తించి ధాన్యం రవాణాకు వినియోగించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెంటనే వాహనాలు సమకూర్చాలన్నారు. విధుల్లో ఉన్న సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, ధాన్యం రవాణాలో జాప్యం సహించబోమన్నారు. చెప్పిన ప్లేస్కి తీసుకోవాలి. ఒక్కటండి మీరేంటంటే కైండ్ ఒక కాన్సెప్ట్ కంపల్సరీ డ్రైవర్ చేసేసారు. మీతో ఏదైతే వెహికల్ నేను అడుగుతే కొన్ని ఇటుకోవాలి. అట్లా డివైడ్ అయితే అప్పుడు బ్యాచ్ ఉండాలి. ఎక్కడ
ఎక్కడ షిఫ్ట్ చేస్తాం మేల్స్ పెడతాం ఏం పెడతాం అడిగి పెడతాం ఒక ఏది ఉంటే అట్లా మేల్స్ కూడా పెట్టి ఎన్నో ఇస్తే అన్ని అదే గ్యాప్లో రావచ్చు. మ్యాక్సిమం కంటైనర్స్ ఉన్నాయి 90% కంటైనర్స్ ఎవరు 1 అవర్ నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నట్లుగా పర్యాటక మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. స్వదేశ్ దర్శన్ 2.0 కింద 97.52 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తో కలిసి పలు పనులకు భూమి పూజ చేశారు. అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ ను ప్రారంభించి స్వయంగా జెట్ స్కీ రైడ్ చేశారు. బే ఆఫ్ బాపట్ల పేరుతో బ్రాండింగ్ చేస్తూ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఒక చక్కటి పాలసీతో జీవో 15 ఇవ్వడం వలన మంచి అడ్వెంచర్ టూరిజం మళ్ళా రీబర్త్ తీసుకున్నటువంటి జరిగింది. దానికి శ్రీకారం చుట్టడానికి మరియు ప్రతి ఒక్క లొకేషన్ ని ఒక బ్రాండ్ లాగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో టూరిజం అభివృద్ధికి లేదా ఈ రాష్ట్రాన్ని ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినీగా తయారు చేయడానికి ఆయన నిరంతరం చేస్తున్న కృషి, అదేవిధంగా శ్రీలంక బీచ్ లో కానీ చిరావత్ బీచెస్ లో ఈ టూరిజం రిలేటెడ్ యాక్టివిటీస్ అండ్ సుమారుగా 8 నుంచి 10 4 స్టార్ 5 స్టార్ హోటల్స్ రాబోతూ ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ బోటింగ్ ఈ క్రీక్ బ్యాక్ వాష్ వాటర్ లో ఫ్యామిలీ బోటింగ్ రాబోతున్నది. గత పరిపాలకులు ఎందుకంటే రాజకీయం ఎప్పటికప్పుడు మాట్లాడుకోవాలి, మనం మర్చిపోతుంటాం. ఇంకా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రధాన కారకులైనటువంటి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కార్యకర్తలందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తా ఉన్నాను. ఇక ముందుకు వచ్చేటప్పటికి ఇతరతర విశాఖపట్నం కానీ కాకినాడ కానీ అక్కడ కూడా అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నప్పటికీ వారికి చెరువులు ఉండేవి ఈ ప్రాంతాలే కనుక ఇక్కడ ఫుట్ ఫాల్ కూడా ఎక్కువ ఉంటుంది. 98 కోట్ల రూపాయలని ఇవాళ ఈ సూర్యలంక బీచ్ అభివృద్ధి కోసం ప్రత్యేకించి కేంద్రం నిధులను విడుదల చేసిందనేటువంటి వాటిని తెలియజేస్తున్నాం. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. హనుమాన్ జయంతి సందర్భంగా పామూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో డాక్టర్ మల్లికార్జున రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి అభిషేకాలు, అర్చనలు నిర్వహించిన అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రం, శాలువాలతో డాక్టర్ మల్లికార్జున రెడ్డిని ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని, ఆంజనేయ స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని శ్రీరామ్ వాహనాల ఫైనాన్స్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. 2 ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనలో 6 టిప్పర్ లారీలు దగ్ధమయ్యాయి. అలాగే పోలీసులు సీజ్ చేసిన కార్లు, బైక్లు, ఆటోలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు, ఆర్థిక నష్టం ఇంకా తెలియాల్సి ఉందని ఫైర్ ఆఫీసర్ నాగేందర్ తెలిపారు. సో ఈరోజు మాకు 3:21కి పటాన్చెరు స్పై స్టేషన్ కాల్ వచ్చింది ఒకటి. ఇక్కడ శ్రీరామ్ ఫైనాన్స్ దాంట్లో ఇంద్రేశంలోని పటాన్చెరు మండలంలోని ఇంద్రేశంలో శ్రీరామ్ ఫైనాన్స్ దాంట్లో ఫైర్ అవుతుందని ఇచ్చారు కాల్. 321 కాల్ చేశారు. అక్కడ నుంచి మేము ఆల్రెడీ వేరే వెహికల్ ఫైర్ కాలనీలో ఉన్నాము. అక్కడ నుంచి మళ్ళీ ఇటు టర్న్ అవుట్ ఇటు వచ్చేసరికి మొత్తం ఇక్కడ టిప్పర్లు,
ఆటోలు, ఓల్డ్ కార్స్, మొత్తం అన్నీ ఏవైతే సీజ్డ్ వెహికల్స్ ఉన్నాయో అవన్నీ ఫైర్ అవుతూ ఉన్నాయి. సో ఇమీడియట్లీ మేము సపోర్ట్ కోసం పాషమిలారం కూడా పిలిపించాము. అట్ ద సేమ్ టైము అసిస్టెంట్గా సపోర్ట్ కోసం మనం వాటర్ ట్యాంకర్స్ కూడా ప్రొవైడ్ చేసి ఫైర్ అయితే ఆర్పడం జరిగింది. ఫైర్ ఎలా అయింది అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, అది అంతా ఎంక్వైరీ నడుస్తుంది, అంత మొత్తం చూస్తున్నాము. సరే, ఈ 5 టిప్పర్లు ఆరు ఒక లారీ కావాలి, అది లారీ కావాలి. మిగతా వెహికల్స్ పోలీస్ వాళ్ళకి సీజ్ చేసిన వెహికల్స్ ఉన్నాయి. అందులో ఆటోలు, బైక్స్, కార్లు ఉన్నాయి. అవి ఇంకా వాళ్ళు లిస్ట్ ఇవ్వలేదు, అక్కడ నుంచి లిస్ట్ తీసుకున్నాక తెలుస్తుంది. బయట నుంచి ఏదైనా సిగరెట్ తాగేయడం అనేది అనిపిస్తుంది, బట్ దాన్ని ఇంకా పూర్తిగా థరోలీ ఎంక్వైరీ చేస్తే. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. విజయనగరం జిల్లా రేగిడి మండలం వండనిపేట గ్రామంలో వైసీపీ సర్పంచ్ కుటుంబంపై దాడి జరిగినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. అర్ధరాత్రి మద్యం సేవించిన కొందరు వ్యక్తులు ఇళ్లలోకి చొరబడి మహిళల ముందే వికృతంగా ప్రవర్తిస్తూ దాడికి పాల్పడుతున్నారని బాధితులు తెలిపారు. ఘటనలో వియాపు వెంకటరమణ, జనార్దనరావు, వెంకాయమ్మలకు గాయాలు కావడంతో రాజాం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా బాంబులతో బెదిరింపులు జరిగాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు అని ఎన్నిసార్లు చెప్పినా సరే చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్టుగానే ఉంది ఈ యొక్క కూటమి చెందిన నాయకులకు కానీ వాళ్ళ యొక్క కార్యకర్తలకు కానీ. ఇక్కడ మహిళలను కూడా చూడకుండా నిన్న రాత్రి అర్ధరాత్రి ఇళ్లల్లో దూరి రానున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి హింసను ప్రోత్సహించడం కానీ, హింసను ఇలా మీరు చూపించడం కానీ చేస్తే దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా పోలీసులకు కూడా ఒకటే చెప్తున్నాను, మీరు న్యాయం ఎటు ఉందో అటువైపు కొమ్ము కాయండి. రాజ్యాంగం మీకు ఇచ్చిన ఏదైతే మీ ఉద్యోగ మాది వండాలపేట అండి, వైసీపీ కార్యకర్తలు అండి. టీడీపీ గోండా జలం వచ్చి మా సింగిల్గా మా ఫ్యామిలీ వంటి మా హౌస్ సింగిల్గా ఉండేము. మా మీద మా ఫ్యామిలీస్ ఎవరు లేని టైం చూసి మా మీద అటాక్ చేసి లేడీస్ని కూడా చూడకుండా అసభ్యంగా బిహేవ్ చేశారండి. మాకు ప్రాణహాని ఉందండి. ఇప్పుడు కూడా ప్రెస్లకు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము ముందు కూడా 2-3 సార్లు మా ఇంటి మీద బాంబులు కూడా వేశారండి. కానీ వాళ్ళతో మేము బలపడలేమనే ఉద్దేశం మీద, వాళ్ళ గవర్నమెంట్ ఉంది కదా ఏదైనా చేయగలరు అనే ఉద్దేశం మీద మేము ముందుకు వెళ్ళలేదండి. కానీ ఇప్పుడు మేము నిద్రించి 10 నుంచి 11 లోపు నిద్రించి టైం ఇప్పుడు వచ్చి మా మీద అటాక్ చేశారండి. చిన్నపిల్లలు ఉన్నారండి, చూడకుండా కూడా మా మీద అటాక్ చేశారండి. పిల్లలు కూడా ఇప్పుడు ఫుల్ ఫీవర్తో ఉన్నారండి. మా ఇంట్లో రక్తం మడుగులు కూడా ఉన్నాయండి. నమస్తే, వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. మార్కాపురం పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. తర్లుపాడు రోడ్లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్రను ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్, గడియార స్తంభ సెంటర్ మీదుగా దోర్నాల బస్టాండ్ వరకు సాగింది. జై హనుమాన్ నామస్మరణతో పట్టణ వీధులు మారుమోగాయి.